ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ఒక కామన్ టాపిక్, ఒక ట్యూబ్తో ప్రెగ్నెన్సీ రావచ్చా. సో ఇది చెప్పడానికి మనం ఒక కేస్ డిస్కస్ చేస్తాం. సో మన దగ్గర ఒక పేషెంట్ ఉంది 7-8 months బ్యాక్. ఈ పేషెంట్ మ్యారేజ్ అయ్యి 7-8 years అయింది. పేషెంట్కి ఒక పాప ఉంది, న్యాచురల్ కన్సెప్షన్. ఆ తర్వాత పేషెంట్ హ్యాడ్ వన్ మోర్ కన్సెప్షన్, అది ట్యూబ్లో వచ్చింది. తర్వాత షీ హ్యాడ్ అ సర్జరీ ఫర్ దట్ ట్యూబల్ ఎక్టాపిక్, ఇంకా రైట్ ట్యూబ్ తీసేశారు. ఆ తర్వాత వన్ సింగిల్ ట్యూబ్తో పేషెంట్ ఒక 4-5 years న్యాచురల్గా అటెంప్ట్ చేసింది, కానీ ప్రెగ్నెన్సీ రాలేదు. సో పేషెంట్ ఫైనల్గా ఒక ఐవీఎఫ్ డెసిషన్ తీసుకుంది. సో మన దగ్గర ఒక రెప్యూటెడ్ ఐవీఎఫ్ సెంటర్లా పేషెంట్కి ఐవీఎఫ్ అయింది. ఫస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయింది, ఫెయిల్ అయింది. తర్వాత రిమైనింగ్ ఎంబ్రియోస్తో వన్ మోర్ టైం ట్రాన్స్ఫర్ అయింది, అది మళ్ళీ ఫెయిల్ అయింది. లాస్ట్కి పేషెంట్ మన దగ్గర వచ్చింది. సో మన దగ్గర వచ్చినాక మనం కూడా ఐయుఐ ఐవీఎఫ్ అంటూ ఆప్షన్ ఇచ్చినాం. బట్ ఆల్రెడీ 2 times ఐవీఎఫ్ చేసినాక పేషెంట్ ఫైనాన్షియలీ డ్రెయిన్ అయ్యి మేము ఐవీఎఫ్ చేయలేకపోతున్నా అని చెప్పింది. సో వీ వెంట్ ఫర్ ఆప్షన్ ఆఫ్ ఐయుఐ. ఫస్ట్ మనం లెఫ్ట్ ట్యూబ్ పేటెన్సీ చెక్ చేసినాం. అసలు లెఫ్ట్ ట్యూబ్ బాగుందా లేదా, లెఫ్ట్ ట్యూబ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అది చెక్ చేసుకున్నాం. ఫార్చునేట్లీ లెఫ్ట్ ట్యూబ్ బాగుంది, స్పిల్ బాగుంది. అది అయినాక పేషెంట్కి మనం ఐయుఐకి తీసుకున్నాం. సో ఫస్ట్ 2 cycles ఓవ్యులేషన్ ఇండక్షన్ చేస్తే పేషెంట్కి రైట్ సైడ్ డామినెంట్ అయ్యి వచ్చింది. అన్ఫార్చునేట్లీ మనం క్యాన్సిల్ చేసుకున్నాం. థర్డ్ సైకిల్లా మనం యాక్చువల్లీ ఇంజెక్షన్తో స్టిమ్యులేట్ చేసినాం, సో దట్ మనకి రెండో దగ్గర డామినెంట్ ఫాలికల్ రావాలనేసి. సో దిస్ టైమ్ లక్కీలీ మనకి లెఫ్ట్ సైడ్ డామినెంట్ ఫాలికల్ వచ్చింది. వి వెంట్ అహెడ్, ఇంకా కరెక్ట్ టైంలో కరెక్ట్ స్పర్మ్ వాషింగ్ చేసి ఆ పేషెంట్కి ఐయుఐ చేసినాం. లక్కీలీ అది పాజిటివ్ వచ్చింది. ఇలాంటి కేసెస్కి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినాక మనం ఏం చేయాలి? ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్రెగ్నెన్సీ లొకేషన్ ఎక్కడ ఉంది. సో 10 days తర్వాత పేషెంట్కి ఫస్ట్ స్కాన్ చేస్తే షీ హ్యాడ్ అ బ్యూటిఫుల్ ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీ. ఒక బాగున్న శాక్ ఉంది, దానికి ఒక లైవ్ బేబీ ఉంది, కార్డియాక్ యాక్టివిటీ ఉంది. సో ఈ కేసుతో మనకి చెప్పాల్సిందే దట్ 1 ట్యూబ్తో కూడా ప్రెగ్నెన్సీ రావచ్చు.